అవకాశం ఇచ్చిన దైవజనుడికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు చేసిన కార్యములు నేను చాలా రోజుల తర్వాత మన సంఘంలో సాక్ష్యం పంచుకుంటున్నాను. మరి పోయిన శుక్రవారం నేను మా తల్లిగారి జ్ఞాపకార్థకుడి కొరకు ఇక్కడ నుండి బయలుదేరాను. జమ్మలమడుగు ప్రాంతానికి బ్రతస్థా ప్రార్థనా మందిరమని మా సహోదరుడు ప్రాశ్రయ గారు ఎన్ దేవరాజ్ బాబు. మరి ప్రతి సంవత్సరం జూన్ 29 తల్లిగారి పేరు మీద నేను గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. తల్లిగారు 2011 జూన్ 29 ప్రభునందు నిద్రించారు. మరి ఆమె 29 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. సువార్థికురాలిగా కడప జిల్లాలో మరి అనేక మందిని దేవుని వైపు నడిపించారు. మరి గొప్ప మంచి ప్రార్థనా యోధురాలు, మంచి పాటలు కూడా ఉద్యోగంగా పాడుతుంది మా తల్లిగారు. మరి ఆమె నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం కనుక మరి ఆమె విషయంలో నేను ప్రతి సంవత్సరము నాకు ఏ లోటు లేకుండా దేవుడు అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూ మరి తల్లిగారి పేరు మీద అక్కడ ఒక వృద్ధాశ్రమంలో కానీ, కొంతమంది మానసికుల వికలాంగుల దగ్గర కానీ, కొంతమంది దైవజనులు పిలిపించి ఈ 3 కార్యక్రమాలు నేను కంపల్సరీ చేస్తుంటాను ఈ 14 సంవత్సరాల నుంచి నా తల్లిగారి పేరు మీద. మరి పోయిన శుక్రవారం కూడా మేము బయలుదేరాము. మా ప్రయాణం కొరకు మరి దైవజనురాలు కూడా ప్రార్థన చేశారు. క్షేమకరంగా దేవుడు అక్కడ మమ్మల్ని నడిపించాడు. ఆ కార్యమంతా శుభప్రదంగా దేవుడు చేయించాడు. దైవముల ద్వారా దేవుడు మహింపరచబడును గాక. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఒక ప్రేరణ కలిగింది. అక్కడ మా పెదనాన్న కూతురు, ఆమె పేరు గంగమ్మ, అన్యురాలు, ఇప్పుడిప్పుడే దేవుళ్ళు రక్షింపబడుతున్నారు. ఆమెకు నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి దేవుని గురించి కొన్ని మాటలు చెప్పేవాడిని. ఆమె వెళ్తుంది అప్పుడప్పుడు చర్చికి. కానీ ఆమె కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఈ మొత్తం స్టమక్ ప్రాంతంలో మొత్తం ఇక్కడ ఓల్ పడినది. ఆమె చాలా బలహీనురాలుగా బ్లడ్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. మరి ఆమె ట్రీట్మెంట్ కొరకు ఆమె చాలా దగ్గర తిరిగారు. కర్నూలు తిరిగారు, నిమ్స్ హాస్పిటల్ తిరుపతిలో కూడా తిరిగారు. మరి తిరిగినప్పుడు ఆమెకు మరి ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. మరి ఆమె మీద నామకార్థంగా దేవుని విశ్వసిస్తూ వచ్చారు. మరి చివరికి ఆమె బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉండేది మైదుకూరు పట్టణము. అక్కడ వచ్చేసి రాజు గృహకల్పాని కాలనీలో ఉంటారు. మరి నేను ఇక్కడి శుక్రవారం బయలుదేరి వెళ్ళినప్పుడు శనివారము అక్కడికి నేను శుక్రవారం సాయంత్రం వెళ్ళాను. శనివారం మార్నింగ్ నేను వేకువజామున ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు, సరే ఒకసారి వెళ్దామని. అక్కడికి వెళ్ళాలా. మరి ఆమెకు అనేక మార్లు నేను కొంత మనీ కూడా సిద్ధపరిచాను. ఆ మనీ ఆమెకు సరిపోలేదు. ట్రీట్మెంట్కి, ఆపరేషన్కు చాలా అమౌంట్ కావాలంట. దగ్గర 80,000 నుంచి 1,00,000 రూపాయలు కావాలంట. మరి నేను అనుకున్నాను అక్కడికి వెళ్తే ప్రభా మరి ఆమె మనీ అడుగుతుందేమో. మరి నా దగ్గర ఉన్న అమౌంట్ కొంత సహాయం చేశాను. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎలా అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ కొద్ది దేవుని వాక్యం చెప్పి, నా మాటలు చెప్పి వాళ్ళని కొద్దిగా బలపరచమన్నాడు. అన్నప్పుడు నేను మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఉదయకాలం లేచి శనివారము మరి తల్లిగారి కార్యక్రమం ఆదివారం ఉండే. మరి నేను శనివారం మార్నింగ్ ప్రార్థన చేసుకున్నప్పుడు నేను సిద్ధపడిన మాట మా భార్య కూడా సిద్ధపడినాను నాతో వచ్చేదానికి. సరే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబం, ఎందుకంటే దైవజనుడు చెప్తుంటాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి మనం హృదయకాలంలో ప్రార్థన చేయాలి. ప్రభా ఈరోజు ఏ మాటలు ఎవరికి చెప్పాలా, ఎక్కడికి వెళ్ళాలా అని అది ప్రతిసారి మన పాస్టర్ గారు చెప్తుంటాడు మన సంఘంలో. నేను అలాంటి ఆశ కలిగి ఆ రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పాడు. అక్కడి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. మరి కారులో నేను మా భార్య వెళ్ళాము. వారి ఇంట్లోకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు చాలా దుఃఖం వేసింది. చాలా ఘోర పరిస్థితి. అసలు నాకు అనిపించింది, మరి ఒక క్రైస్తవునిగా దేవుని నమ్ముకున్న బిడ్డ కూడా ఆ ఇంట్లో వాటర్ తాగుదామా వద్దా అనే ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయాను. అంత భయంకరమైన స్థితిలో ఉంది వాళ్ళది. ఆ చిన్న గవర్నమెంట్ ఇచ్చిన రూమ్లో ఆమెను బెడ్ మీద పనిపెట్టారు. వాళ్ళ హస్బెండ్ మా బావ అవుతాడు. మరి ఆయన షర్టు చూశాను. మరి చాలా ఘోరమైన పరిస్థితి. 2 పిల్లలు. మరి వాళ్ళు ఆర్థికంగా అందరినీ చాలామందిని అడిగారంట. అక్కడికి వెళ్తే కర్నూలు ప్రాంతంకి వెళ్తే డాక్టర్ అన్నారంటే, అమ్మ మీకు ఆరోగ్యశ్రీ చేస్తాం కానీ వర్తిస్తుంది, కానీ 50,000 రూపాయలు డబ్బులు తెచ్చుకోవాలి మీరు ఎక్స్ట్రా అన్నప్పుడు వాళ్ళకు ఏ పూటకు ఆ పూటకు తినడానికి కూడా చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఎలా అంటే బొంతలు కుట్టుకొని రోజుకు ఒక రెండు బొంతలు కుట్టుకొని అది పోషణగా ఆ కుటుంబం గడుస్తుంది. మరి వాళ్ళ గురించి నాకు చాలా బాధ వేసింది. ప్రభువా ఏంటి ఇలా స్థితి అని ప్రార్థన చేశాను. ఆమె ఆపరేషన్ గురించి మరి ప్రార్థన చేశాను. అంతకుముందు నుంచి ఆమె 1 నెల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 5,000, 10,000, 15,000 ఉంటే కర్నూలుకి వెళ్తున్నారు, స్కానింగ్ తీపిస్తున్నారు, రిపోర్ట్లు, సిటీ స్కాన్ తీపిస్తున్నారు. డాక్టర్ గారు అంటున్నారు, అమ్మ మేము ఆపరేషన్ చేస్తాము, నువ్వు అమౌంట్ మాత్రం ఒక 70,000 అమౌంట్ తెచ్చుకుంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ 15,000 తర్వాత వాళ్ళు టెస్టులు చేయించుకొని ఇంటికి వెళ్తున్నారు. 20 రోజుల తర్వాత మళ్ళీ 30 రోజుల తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ రిమైనింగ్ టెస్ట్లో చేయాలి. వీళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. ఆరోగ్యశ్రీ అలా 2-3 సార్లు గడిచింది. ఇంకా చివరికి ఆమె ఆశ వదిలేసింది. మరి ఆ బెడ్ రెస్ట్లోనే ఉన్నది. నేను వెళ్ళి ఆమెను గమనించాను. చూసిన తర్వాత మరి దేవుని మహాకృపను బట్టి అక్కడ కూర్చొని నేను వాళ్ళ ఇంట్లోనే కూర్చొని నేను కొద్దిసేపు ప్రార్థన చేసి 91 కీర్తన అంతా వినిపించాను. దేవుడు చేసిన కార్యములు, మేలులు, ఆయన ఎలాగ బలపరుస్తాడు, తను ప్రేమించి వారి పట్ల ఎలాంటి ఆదరణ కలిగిస్తాడని కొన్ని మాటలు చెప్పి 91 కీర్తన అంతా బాగా నిదానంగా వాళ్ళకి వివరించి చెప్పాను. వాళ్ళ కోడలు కొద్దిగా చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చెప్పాను. వాళ్ళ కొడుకు, వాళ్ళ హస్బెండ్కి చెప్పాను.
ఆమె కొద్ది ఆదరణ కలిగిన తర్వాత ఆమె అన్నారు, మరి ఆపరేషన్ కావాలి కదా, డబ్బులు ఎలా వస్తుందని కూడా కొద్దిగా ఏడ్చారు నన్ను చూసి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, తమ్ముడు వచ్చాడు కదా, కారులో వచ్చాడు, ఆమె ఆలోచించింది ఏదో చేస్తాడు అంత ఇంత అమౌంట్ అని. కానీ నాకున్న పరిస్థితులు ఆల్రెడీ చేశాను కొంత అమౌంట్ వాళ్ళకు. సరే చూద్దాం ప్రభువా నీ చిత్తమైతే అని నేను ప్రార్థన చేశాను విశ్వాసంతో. నా దేవుడు నా ద్వారా పరిశుద్ధాత్మను చేసిన ఇది మొదటి కార్యం. అంటే చిన్న చిన్న కార్యములను చూశాను, కానీ నేను ప్రత్యేకించి విశ్వాసంతో ఆ కుటుంబంలో ప్రార్థన చేశాను. అక్కడ మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. ప్రభువా వాళ్ళు ఎంతోమందిని అడిగారంట డబ్బులను, వాళ్ళ కుటుంబీకులను అడిగారంట, కోడల బంధువులను అడిగారంట. ఎవరు వచ్చినా ఒక వ్యక్తి వచ్చాడంట. వాళ్ళు చివరికి కర్నూలుకు వెళ్ళేటప్పుడు ఛార్జీలకు డబ్బులు కావాలని 2,000 అడిగితే, వాళ్ళ మరిది ఎవరైతే అంటే వాళ్ళ దగ్గర బంధుత్వం రక్త సంబంధికుడు అతన్ని కూడా ఒక 2,000 అడిగితే ఛార్జీ కూడా లేదన్నాడంట అతను. లేదని నా పరిస్థితి బాగలేదు అన్నాడంట. మరి ఎంత దారుణమైన పరిస్థితిలో ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వు ఒక మార్గం మూయబడొచ్చేమో, నువ్వు 7 మార్గంలో తెరిచే దేవుడు. ఈ కుటుంబంలో ఈమె ద్వారా రక్షింపబడితే ఈ కుటుంబం మొత్తం నీ సన్నిధానంకి వస్తారు. ఈ 4 ఆత్మలు రక్షింపబడాలి ప్రభువా నీ చిత్తమైతే నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, కానీ దేవుడు అంటాం కదా, మనం చేసిన ప్రార్థన మనం చేసిన విశ్వాసంతో చేసిన ప్రార్థన అప్పటికి మనం కొద్దిసేపటికో లేకుంటే కొద్దిగా నిరీక్షించి విశ్వాసం ఉంచవచ్చు. ఒక 2 రోజులకు 3 రోజులకు వారం రోజులకు మర్చిపోవచ్చు. కానీ అది దేవుడు జ్ఞాపకం పెట్టుకొని మన కన్నీటి ప్రార్థన ఒక దినం మీద జవాబిస్తాడు. అది ఆయన మర్చిపోతాం, మనం మర్చిపోతాము, కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. కనుక నేను ప్రార్థన చేసి విశ్వాసంతో వచ్చాను. మరి వచ్చిన తర్వాత నేను చెప్పానక్క, నీకు ఎక్కడ నుండి దేవుడు సహాయం చేస్తాడు, ఏదో ఒక మార్గం తెరుస్తాడు, పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు కంపల్సరీ ఒక వారం 15 రోజుల్లో నీకు ఆపరేషన్ అవుతుంది, నువ్వు ఆపరేషన్ గురికి వెళ్తావు. అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్పలేను. అదంటారు కదా పాస్టర్ గారు, అది ఎప్పుడు దేవుడు ఎలా ఉంటుంది ఆయన కార్యంలో ఎక్కడ ఎలా అంటే మనకు తెలియదు. ఆయన ఎప్పుడు ఎవరినైనా ఎలాగైనా వాడుకోవచ్చు. మరి ఆమెకు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసి కొద్దిగా ధైర్యపరిచి ఆమెకు ప్రార్థన చేసి వచ్చాను. మరి ఒక 2 రోజుల ముందు మరి ఆమె నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, తమ్ముడు నువ్వు ప్రార్థన చేశావు, నేను కూడా కొద్దిగా విశ్వసించాను, నమ్మాను. మరి ఏ వ్యక్తి అయితే 2,000 రూపాయలు ఆమెకు టికెట్ కావాలని అన్నాడు ఆ వ్యక్తి, ఆ కర్నూలు ప్రాంతానికి వెళ్ళేదానికి హాస్పిటల్కు, అదే వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్ట. వీళ్ళు పిలవలేదంట, చేయలేదంట. అదే వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని అంటున్నాడంట, వదిన నీకు ఎంత కావాలా, 50,000 కావాలా, 1,00,000 కావాలని అడుగుతున్నాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని కార్యములు మనిషికి అగోచరము, అంటే మనం ఊహించలేము ఇది జరిగిందా అనుకుంటాము. దేవుడు నేను చూసిన ఫస్ట్ అద్భుత కార్యం, ఇది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఎందుకనగా అది నేను చూశాను నా కళతో. ఆమె నిన్న ఫోన్ చేసినప్పుడు నేను ఎంతో ఆనందించాను. ఆమె పేరు గంగమ్మ. ఈరోజు ఆమెను మరి కర్నూలుకి తీసుకెళ్లారు హాస్పిటల్లో. మరి ఈరోజు రేపు ఆపరేషన్ ఉంటుంది. ఆమె కుటుంబం కొరకు కూడా మీరు అందరూ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేయించినాను. దేవుడు పరిశుద్ధాత్ముడు నా పట్ల చేసినది మొదటి కార్యము. నా కొరకు కూడా, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా నేను విశ్వాసంలో కొనసాగాల దేవుని వైపు. ఇంకా 2వది అనగా చివరికి నా కుటుంబంలో జరిగిన కార్యము కొంత పర్సనల్గా కొంత సహోదరులకు తెలుసు. ఆ విషయంలో మరి శత్రువులు నన్ను ఎంతగానో బాధిస్తున్నారు. ఈ మధ్యన మళ్ళీ ఒక 2 డేస్ నుంచి వాళ్ళు నాకు ఒక స్కెచ్ చేశారంట, ప్లాన్ చేశారు. అది మా మరదలు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారంట, 15 డేస్లో అతన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పారంట. 15 రోజుల లోపల అతని చరిత్ర ముగిస్తాం హైదరాబాద్లో అని వాళ్ళు శబ్దం చేశారు. అన్నప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చేది. ఒక్కసారి ప్రభువులారా వాక్యం చదువుతాను. 91వ కీర్తన 9. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అనగా దేవుని పట్ల నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ 2వసారి నాకు వాగ్దానం మాట్లాడుతున్నాడు ప్రవచనం ద్వారా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించి ఈ వాక్యం గుర్తొచ్చేది ప్రభు. నేను భయపడాను, కొద్దిగా ఆందోళన చెందాను. వాళ్ళు కూర్చోబెట్టిన మీటింగ్ చేయించినప్పుడు మరి వాళ్ళుండే చాలా ఉన్నతమైన స్థితి, కొద్దిగా మంచి బలగం ఉన్న వాళ్ళు, కొద్దిగా రౌడీ షీటర్గా ఆల్రెడీ ఒక బ్రదర్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, అతను లండన్లో ఉన్నాడు ఒక మర్డర్ కేసులో. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా నా మీద కొద్దిగా పగ పెంచుకున్నాడు. అనుకున్నాను ప్రభు, మరి ఈ మనుషులు నన్ను ఏం చేస్తారు,
నీవు నాకుండగా, నీ సన్నిధి నాతో ఉండగా ఈ మనుషులను ఏం చేస్తారు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృపలో కొద్దిగా ధైర్యంగానే ఉన్నాను. నా కొరకు గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ముఖ్యంగా సహోదరులకు, ఆ తల్లులకు, మా దైవ ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సహోదరులు కూడా ముఖ్యంగా నేను మనవి చేయించున్నాను. మరి వాళ్ళు పెట్టిన 15 రోజులు పెట్టిండొచ్చేమో. నా దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేవాడు. హిజ్కియాకు అదే కదా అనుకున్న, ఆయన అనుకున్న కొద్ది రోజులకి దేవుడు మరి పొడిగించలేదా ఇమీడియట్లీ? కనుక మరి నా కొరకు వాళ్ళు ఇచ్చిన మరి ఏం శబ్దం చేశారో తెలియదు. నేనైతే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా విరోధులు, నా శత్రువుల మనసు మార్చు ప్రభా, వారి హృదయాలను మార్చు ప్రభా అని నేను కూడా వాళ్ళని ప్రార్థన చేస్తున్నాను వారి గురించి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు తల్లకిందులు చేయ ప్రభా, వారి ప్లాన్లను తల్లకిందులు చేయ ప్రభా అని కూడా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుని కృప అయితే నేను దేవునికి భయపడాలి కానీ ఈ లోకంలో మనము మనుషులకు భయపడకూడదు. కనుక మరి వాళ్ళు 15 రోజులని శబ్దం చేశారంట. మరి వాళ్ళ కుటుంబీకులు అందరూ కలిసి ఇప్పటికి 3 రోజులు అయింది. తర్వాత ఇంకా 12 రోజులు అయింది. 12 రోజులను దేవుడు మరి ఎలాగ తిప్పబోతున్నాడో, వారి ఆలోచనలు, వారి పన్నాగములు ఎలాగ తిప్పుతాడో అది మాత్రం నాకు పూర్తిగా నమ్మకం ఉందండి. దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నా మేలుకి, నా మంచిగా. ఎందుకంటే నేను దేవునిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ నిరీక్షణ మాత్రం నాకుంది. చివరి వరకు, చివరి గడియలో, చివరి నిమిషంలో అయినా నా దేవుడు ఎలాగైనా, ఏ రీతిలో అయినా, ఎవరి ద్వారానైనా, ఏ సమయంలోనైనా తప్పిస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో సాగుతున్నాను. మీ ప్రార్థన మా కుటుంబం కావాలా. దేవుడి కొద్ది సాక్ష్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.